హాయ్ అండి, క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ములక్కాడ టమాటో కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. ఇందులోకి వచ్చేసి ఆవాలు, ఆవాలు కూడా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కూడా ఇలాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి కదండి. ఇందులోకి ఒక అర స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అది ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకున్నాం. ఇందులోకి వచ్చేసి ఉప్పు, అదే సాల్ట్, ఇందులోకి వచ్చేసి కారం, ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి. మూత పెట్టుకొని టమాటా మగ్గినంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అది టమాటా కూడా మగ్గిపోయింది. ఇందులోకి వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి, ఇలా కలుపుకున్నాం కదండి. ఇందులో వాటర్ వేసుకున్నాం. ఉడకడానికి దీనిపైన మూత పెట్టుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, దగ్గర పడుతుంది కదా. మరొక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్ది. ఇంకొంచెం దగ్గర పడేలాగా మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి. 2 నిమిషాల్లో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 2 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా దగ్గరికి అయ్యింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ అండి, బాయ్.